4 చనిపోయింది. 4 చనిపోతే బాగానే నుంచి కొన్నా, ఇంటికి వచ్చిన తర్వాత మెత్తకొన్నాయి. మెత్తకొని 4వ బ్యాచ్ ఇప్పుడు కొంచెం నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక 70,000 దాకా మిగిలే అవకాశం ఉంది. 70-60 దాకా. అంటే కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి రావచ్చా? ఒకవేళ వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సపోజ్ ఇప్పుడు 6,000 రూపాయలకి పిల్లలు కొన్నాం అనుకో, 10,000 రూపాయలు అన్నారా నోటి గాలి. అయితే తీసుకొచ్చిన తర్వాత మెత్తగుందని చెప్పి నేను కొట్టుకాడికి పోయి మందులు తీసుకొచ్చే లోపల నాకు చనిపోయింది. నమస్తే అండి, నా పేరు రవికిరణ్. ఈరోజు పల్నాడు జిల్లా రంపచర్ల మండలం అన్నవరపాడు గ్రామంలో యెహోషువ అనే ఒక సహోదరుని అన్నయ్యని కలిసాము. అయితే పూర్వం అన్నయ్య టైలరింగ్ చేసేవారంట. ప్రస్తుతానికి ఈ జీవాల పెంపకంలో గత 2 సంవత్సరాల నుంచి అన్నయ్య జీవాల పెంపకంలో ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాలు జీవాల పెంపకం యొక్క అనుభవాలని అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. వారి జీవన విధానం ఏ విధంగా ఉంది, బ్యాచ్కి ఎన్నెన్ని జీవాలని పెంచుతారు, ఎప్పుడెప్పుడు బ్యాచ్లు మారుస్తారు, ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు మార్చారు, ఒక్కో దాంట్లో ఆదాయం ఎంత పొందుతున్నారు, ఏమన్నా నష్టాలు లాభ నష్టాలు ఏమన్నా ఉన్నాయా అన్నది అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు జీవాల పెంపకం ఎప్పటి నుంచి ప్రారంభించారండి? 2 సంవత్సరాల నుంచి. మీకు 2 సంవత్సరాల అనుభవం జీవాల పెంపకంలో ఉంది. మీరు అంటే గొర్రె పొట్టేళ్ళు మేపుతారా లేకపోతే మేకపోతులా? పొట్టేలు బెల్ల. బ్యాచ్కి ఎన్ని తెస్తారండి మీరు? నేను తీసుకొచ్చిన ప్రతిసారి ఒక 20 జీవాలు తీసుకొచ్చేవాడిని. 20 తీసుకొచ్చి ఒక 4 నెలలు మేపేవాడిని. ఒక్కో బ్యాచ్ 4 నెలలు మేపుతా. 4 నెలలు మేపి అమ్మితే మనకి ఒక్కొక్క జీవానికి 4,000 చొప్పున ఆదా వచ్చింది. ఒక్కొక్క జీవానికి అంటే మనం కొనేటప్పుడు జత 12,000 చొప్పున కొంటాం. 12,000 చొప్పున కొంటే జత 12,000 అంటే ఒక్కొక్కటి 6,000. ఒక్కొక్కటి 6,000 చొప్పున మనం కొనుక్కొస్తాం. వచ్చేటప్పుడు కొద్ది గొప్ప ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. వచ్చిన తర్వాత మనం ఒక 4 నెలలు కంటిన్యూషన్ గా మేపుతాం. మేపినప్పుడు ఈ 4 నెలలకి నెలకు ఒక 1,000 రూపాయల చొప్పున ఆదా మనకి కలిసి వచ్చింది. సపోజ్ ఇప్పుడు 6,000 రూపాయలకి పిల్లలు కొన్నాం అనుకో, 10,000 రూపాయలు అమ్మిద్ది. 10,000 అమ్మిద్ది. ఒకవేళ మనకి బాగా మేపి బాగా అన్ని అనుకూలంగా ఉండి పిల్ల బాగా తేలిందంటే ఎక్కువ లాభాలు వస్తాయి. లేదంటే సరిగ్గా ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చి ఏదైనా ఉంటే కొంచెం తక్కువలో వస్తాయి. ఏదైనా యావరేజ్గా నెలకి పిల్లకి 1,000 రూపాయల చొప్పున కలిసి వచ్చింది మనకి. అంటే మీరు బ్యాచ్కి వచ్చి ఒక 20 జీవాలు తెచ్చారంటే నెలకి 20,000 ఆదాయం ఉంటుంది. నెలకి 20,000 ఆదాయం. 4 నెలల మీద ఒక 1,20,000 80,000 ఆదాయం ఉంటుంది. 4 రోజులు 80,000 ఆదాయం వేసుకున్నా కానీ ఓ 10,000 ఖర్చు పోద్దండి. ఓ 10,000 ఖర్చు పోద్ది. దానా పెడతారా? దానా పెడతా. దానాకను మందులకైతే 10,000 కొంచెం అటు ఇటు పోద్ది. మిగతా మిగులుతుంది. అంటే ఒక బ్యాచ్కి వచ్చి మీకు ఒక 70,000 దాకా మిగిలే అవకాశం ఉంది. 70-60 దాకా ఇంకా. అన్న, ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి మేపుతున్నారు అన్నారు కదా, ఎన్ని బ్యాచ్లు ఇప్పటికి? ఈ 2 సంవత్సరాల్లో నేను 4 బ్యాచ్లు అమ్మా. 4 బ్యాచ్లు అన్నారు. 4 బ్యాచ్లు పర్లేదా? లాభసాటిగా ఉన్నాయన్న? 4 బ్యాచ్ల్లో 3 బ్యాచ్లు నాకు లాభం వచ్చింది. 4 బ్యాచ్ ఇప్పుడు కొంచెం నష్టం అంటే నష్టం ఎందువల్ల? నష్టం ఎందుకంటే నేను ఒక 22 పిల్లలు కొన్నా మండీలో. కొన్నప్పుడు అవి బాగానే ఉన్నాయని చెప్పి కొన్నా, ఇంటికి వచ్చిన తర్వాత మెత్తకొన్నాయి. మెత్తకొన్నాయి అని చెప్పి మందులు వాడితే మందులు తీసుకొని రావడానికి పోయే లోపలనే ఒకటి చనిపోతుంది స్టార్ట్ అయ్యింది. అది ఏదో సడన్ గా వచ్చింది, ఫిట్స్ అంటారు. మరి మనకేం సరిగ్గా దాని గురించి అవగాహన లేదు. నేను ఎప్పుడైనా పొడేలు మేపేవాడిని. అయితే పొడేలు కంటే మనకు కొంచెం అనుభవం ఉంది. ఈ టిప్పులో వర్షాకాలం కదా, పోతుగల్లు మేపుదాం అని చెప్పి పోతుగల్లు తీసుకొస్తే వాటికి మూతి పుండ్లు రాగాలు ఉన్నాయంట. మనకి అనుకోకుండా ఆ ఎఫెక్ట్ మనకి వాటిలో వచ్చినాయి. నోటి గాలి అన్నారా? నోటి గాలి. అయితే తీసుకొచ్చిన తర్వాత మెత్తగుందని చెప్పి నేను కొట్టుకాడికి పోయి మందు తీసుకొచ్చిన సరే మరి బాగున్నాటికని చేద్దామని చెప్పి చేస్తే ఇంకొక దానికి కూడా వచ్చేసింది. అది స్పాట్లో చనిపోయింది. 2 చనిపోయింది ఏమంటే. ఏంది అది జరిగిందని చెప్పి మందులు అడిగి గట్టిగాని మరి ఆయన కాడకు పోయి మందులు కొట్టుకాడకు పోయి చెప్తే మంచి మందులు ఇచ్చింది. పర్వాలేదు బాగానే ఉండి అనుకున్నా. 4 రోజుల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా 2 చనిపోయినాయి.
ఇప్పుడు 4 చనిపోయినాయి. 4 చనిపోతే 22 పిల్లలు 4 పోతే 18 పిల్లలు ఉన్నాయి. ఇంకా 18 పిల్లలు మేపుతున్నాయి. బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు బ్యాచ్లో మీకు ఎప్పుడు ఎట్లాంటి నష్టం లేదు? రూపాయి నష్టం కూడా లేదు నాకు. అది కొనుక్కొచ్చానంటే నాకు రూపాయి మిగిలింది ఫస్ట్. మీరు గొర్రె పొట్టేలు తెచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం మేకపోతులు తెచ్చారు. మేకపోతులు తెచ్చేవాళ్ళు. ప్రతిసారి మనం పొడేలు వెళ్ళి తెచ్చుకున్నాము. జత 12,000 13,000 తెచ్చుకున్నాము. తీసుకొచ్చే 3 నెలల 15 రోజులు 4 నెలలు అట్లా మేపేవాళ్ళు. నాకు ఏదేమైనా నెలకి ఒక 1,000 రూపాయలు నాకు ఆదా చూపించింది. నెలకు 1,000 రూపాయలు ఆదా చూపించింది. మనం అమ్మిన ప్రతిసారి ఒక 70-80 వేలు అట్లా లాభం వచ్చింది. నాకు బాగా ఈ టిప్పులని దెబ్బ కొట్టింది. అంటే మీరు తేట ఎక్కడ తెస్తారండి జీవాలు? వినకొండ మండి. ప్రతిసారి ఇంకా వినకొండ మండి బాగుంది. మీకు నచ్చింది తెచ్చుకుంటారు. అంటే ఏమన్నా తెలిసిన వాళ్ళ దగ్గర మామూలుగా అక్కడ ఏమన్నా ఖాతా అలాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీకు నచ్చిన జీవాలు పోయి తెచ్చుకుంటారు? లేదు, మనకి తెలిసిన వాళ్ళు అక్కడే ఉండలే కానీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసుకుని పోతాను తోడికి. ఎందుకంటే నాకు ఇటు పెద్దగా అనుభవం లేదు కదా. వాళ్ళని తీసుకుని పోయి వాళ్ళు నాకు ఇప్పిస్తారు అనమాట. మంచి పిల్లలు చూసి ఇప్పిస్తారు. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అమ్ముకునేటప్పుడు నేనే అమ్ముకుంటా, ఎందుకంటే నాకు తెలుసు అమ్ముకోవటం. ఆ రకంగా ఇప్పుడు దాకా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు దానా ఖర్చు అవుద్ది అన్నారు కదన్న, బ్యాచ్కి వచ్చి 10,000 అవుతుంది అన్నారు కదా. దానా అంటే మీరు ఏమేమి పెడతారు? దానా అంటే నూక, చెక్క, తర్వాత మొక్కజొన్న, ఈ 3 పెడతారు. మామూలుగా అంతే మామూలుగా పెట్టేస్తారా, లేకపోతే నానబెడతారా? చెక్క నానబెడతా. నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళలో తవుడు చెక్క ఎత్తా. మామూలుగా ఇది ఉంటుంది కదా బారికి పైపులోనేమో నూక, ఈ మొక్కజొన్న చిప్స్ లాగా ఉంటుంది. అవి 2 కలిపి పోసి, అంటే మొక్కజొన్న మొక్క కొడతారు. అదేను ఈ నూక కలిపి పోసేవాడిని. బాగానే ఉంటుంది, పొలానికి బాగానే ఉంటుంది. మీరు మళ్ళీ మెడిసిన్ వాడతా అన్నారు కదా, మెడిసిన్ అంటే ఏమి వాడతారు? అంటే బలానికి ఆకలి కావడానికి, అరుగుదలకి బాగా మేయటానికి అని వాడతాను. బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మేపే బ్యాచ్కి మేత ఎలా చేస్తారన్న? అంటే ఏమన్నా మేత వేసారా సపరేట్గా? పొలం తీసుకోవటం. పొలం తీసుకెళ్తా, పొలం దొరుకుపోవటం. పొలం మీద మనకు పొడేలైనా మేకపోతులైనా మనకు పొలం మీద మేత దొరుకుతుంది. ఇబ్బంది లేదు, మనకి వెళ్ళే దగ్గరలోనే. మీ ఊరు చుట్టుపక్కలే మీరు మేపుకుంటాం. దొడ్డి బాగా శుభ్రంగా ఉందన్న. 20 జీవాలు దీంట్లోనే ఉంచుతారా? నైట్ దీంట్లో ఉంటే కాసేపు కూర్చొని పొగులు దాంట్లో ఉంటాయి. మేత దాంట్లో సెట్ చేస్తాం. మామూలుగా తిప్పి వచ్చిన తర్వాత కూడా ఆకు కడతారా మీరు? ఇక్కడ ఆకు కట్టినట్టుగా ఆకు ఒక్కోసారి కడతా. ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు, లేట్ అయినప్పుడు, కుదరినప్పుడు, మీరు బయటకు వెళ్తాం కుదరినప్పుడు ఆకు తీసుకొచ్చి కడతా. దోమతోరు ఏర్పాటు చేశారు, దోమల కోసం కదా? దోమల కోసమే. ఎంత అయిందన్నా? మీటర్ లెక్క, కిలో లెక్క, ఎట్లా? మీటర్ లెక్క. మీటరు 15 రూపాయలు పడింది. ఎన్ని మీటర్లు పడింది? ఇది 30 మీటర్లు. 30 అంటే సుమారు 450. ఇది ఏమన్నా కుట్టించారా? లేకపోతే నేను టైలర్ కదా, నా చేతులు పని కాబట్టి, టైలరింగ్ వర్క్ ఉంది కాబట్టి నేను సొంతంగా కుట్టా. అన్నా, అంటే ఇప్పుడు మీకు 2 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నారు కదా. ఈ 2 సంవత్సరాల అనుభవంలో కొత్త వాళ్ళకి మీరు ఏదలుచుకునే సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే, అంటే కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావచ్చా? ఒకవేళ వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు అంటే, ఈ పని ఎవరైనా చేయొచ్చు, నేనే కాదు ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఏదైనా పని చేసుకుంటూ ఆ పనిలో ఫెయిల్ అయితే ఈ పని చేసుకోవచ్చు, తప్పు లేదు. మనం బ్రతకడానికి తప్పేం కాదు కదా. జీవనాధారం కోసం ఎవరైనా బ్రతకడానికి చేసే పనులే కాబట్టి ఈ పని చేసుకోవచ్చు. పైపెచ్చు దీంట్లోకి వస్తే మంచి లైఫ్ ఉంది ఎవరికైనా. మంచి లైఫ్ ఉంది, మంచి భవిష్యత్తు కూడా ఉంది. జాగ్రత్తగా క్రమంగా చేసుకుంటే వాటిని ఏదో కొనకొచ్చుకొని వదిలిపెట్టి అట్లా కాకుండా వాటిని ఎలా చూసుకోవాలి, వీటిని మనం ఒక సంపాదించుకుంటాం కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్నప్పుడు మంచి అవకాశం ఉంది. యూత్కి కొత్తగా చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆలోచన ఉంటే సలహా ఏమిటంటే, ఈ పని చేసుకోవచ్చు, మంచి పని ఇది. ఇదేంటంటే యువత అనేవాళ్ళు రకరకాల పనులు ఉంటారు. వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని వ్యాపారాలని పెట్టుకుని ఉంటారు. వ్యాపారాల్లో ఫెయిల్ అయినా, చదువులో ఫెయిల్ అయినా, దేంట్లో ఫెయిల్ అయినా ఆ పనిలోనే మనకు దొరకలేదని ఏదో వాళ్ళు డిఫరెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు.
మనకి మనసు ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్నట్టుగా నాకు తెలిసిన అనుభవం ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది చాలా మంచిది. చక్కగా ఇప్పుడు సపోజ్ చదువుకునే పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళు చదువులు ఫెయిల్ అయ్యారు, అంత మాత్రానికి బాధపడి చనిపోవటాలు లేకపోతే సమాధానం తల్లిదండ్రులు చెప్పుకోలేక ఇటు వెళ్ళిపోవటం ఇలాంటి చేయకూడదు. వేస్ట్, మనకు దాంట్లో అవకాశం లేదు అంతే. అప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు, చేసుకుంటే చాలా పనులు ఉన్నాయి. అందులో ఇది ఒకటి చాలా చక్కని పని, కష్టం లేదు ఇందులో. ఇప్పుడు నేను చేసే పని, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను పొడేళ్ళు కానీ మేకపోతులు కానీ మేపుకుంటున్నాను. ఎవరైనా ఏదైనా వాళ్ళు చేసుకునే పనులు ఫెయిల్ అయినప్పుడు చక్కగా ఈ పని చేసుకుంటే తప్పేం కాదు. దీంట్లో మంచి ఆదా ఉంది, నెంబర్ 1కి బ్రతకొచ్చు, లైఫ్ కూడా సెటిల్ అయ్యిద్ది. ఏంటంటే ఒక 20 పిల్లలు కానీ 15 పిల్లలు కానీ లేకపోతే ఒక 30 పిల్లలు కానీ డబ్బు కొనుక్కుంటే ఉద్యోగం నువ్వు చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు దీంట్లో వచ్చింది. నువ్వు జాబ్ చేస్తే నీకు తక్కువ అమౌంట్ ఎంత కొంత వస్తుంది, 50,000 లేదు ఒక టాప్ ఒక ₹1,00,000 వస్తాయి. ₹1,00,000 ఆదా కూడా దీంట్లో వచ్చింది. చేసుకోగలిగితే తెలివితేటలు నీ పట్టుదల ఉండాలి. అదే పట్టుదల ఇక్కడ చూపిస్తే ₹10 నీకు కమ్మంగా వస్తాయి. అసలు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో బాధపడి కుంగిపోయి చదువుకున్నాను ఫెయిల్ అయ్యాను ఎందుకు అవన్నీ అవసరం. అంటే చాలా మందికి ఏంటంటే ఈ పశువులు కాయటం గొర్రెలు కాయటం అనే ఒక నామూసి ఫీల్ అయ్యి చాలా మంది లేదు. వాళ్ళు ఏంటంటే సమాజాన్ని చూసి అనుకుంటారు కానీ తెలియక వాస్తవానికి తప్పు చేస్తే మనం బాధపడాలి, సిగ్గుపడాలి. ఇది బ్రతుకు తెరువు, కుటుంబానికి పోషణ ఇచ్చే మంచి చక్కని పని. ఈ పెద్దోళ్ళు చేస్తుంటారు ఈ పని. చక్కగా ఈ పని చేసుకొని ఒక 30 జీవాలు కొనుక్కున్నా కూడా నెలకి ₹30,000 ఆదా వస్తుంది. కొంచెం డెవలప్ అయిన తర్వాత, సంవత్సరం పోయిన తర్వాత జాతనైతే 100 కొనేసుకుంటే ₹1,00,000 వస్తాయి. అంటే అన్న యోషువా అన్న ఏం చెప్తున్నారంటే చదువుకొని ఉద్యోగం చేస్తే చాలా మంచిది. ఒకవేళ అట్లా కాకుండా ఉద్యోగం రాలేదనో లేదా దేంట్లో అన్న ఫెయిల్ అయ్యామనో లేదా వ్యాపారంలో ఫెయిల్ అయ్యామనో ఏదో డిప్రెషన్కి వెళ్ళకుండా, ఇప్పుడు చాలామంది వార్తల్లో చూస్తూనే ఉన్నాం, ప్రతి చిన్న విషయానికి కూడా నేను సాధించలేకపోయాను, అది చేయలేకపోయాను అని సూసైడ్ చేసుకోవటం ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. నేనేం చేయలేకపోతున్నానని. ఈ సులువైన మార్గాలు చాలా ఉన్నాయి, ఇట్లా చేయదలుచుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఆదాయం సంపాదించడానికి చాలా మార్గాలు, దాని గురించి సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు అని అన్న ఈ వివరంగా చెప్తున్నారు. తల్లిదండ్రులకి మనకి సలహా ఏంటంటే ఒకవేళ చదువుకున్న పిల్లలు చదువుకొని చదువులో ఫెయిల్ అయ్యో లేకపోతే జాబ్ కాడికి వచ్చినప్పుడు జాబ్లో ఫెయిల్ అయ్యో మరి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని ఏం అనకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే చదువు ఒక్కటే మన భవిష్యత్తు కాదు. మనం బ్రతకాలనుకుంటే భూమి మీద చాలా విషయాలు ఉన్నాయి బ్రతకడానికి. ఇప్పుడు సపోజ్ చదువుకున్నారు, చదువులో ఫెయిల్ అయ్యారు, ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళని దగ్గర తీసుకొని పర్వాలేదులమ్మా మనకి దాంట్లో అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకటి మనకి దేవుడు సహాయం చేస్తాడని చెప్పి ధైర్యం చెప్పాలి వాళ్ళకి. ఫస్ట్ తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే ధైర్యం చెప్పాలి పిల్లలకి. ఎందుకంటే నువ్వు చదువుకోలేదు, నువ్వు వేస్ట్, నేను డబ్బులు పెట్టాను అని ఏ తల్లిదండ్రులు అనకూడదు. తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్ ఉండాలి. నువ్వు ఏం పర్లేదు, దాంట్లో నీకు సెట్ అవుతావు అని చెప్పి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పినప్పుడు ఆ పిల్లలకి ఏంటంటే ధైర్యం వచ్చి ఏదో ఒక పనిలో నేను విజయం సాధించాలనే పట్టుదలకి వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఏదైతే ఉందో వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. నాకు తెలిసిన వాటిలో నుంచి నేను చెప్తుంది ఏంటంటే సపోజ్ ఇప్పుడు ₹1,50,000 కానీ ఇందులో పెట్టుబడి పెట్టుకుంటే నెలకి 50,000 కాడి నుంచి పైన వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఒక 50,000 కాడి నుంచి 1,00,000 దాకా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు చనిపోవాలి, అసలు ఎందుకు బాధపడాలి పిల్లలు మాత్రం? ఇప్పుడు ఒక మార్గాన్ని మనం వెళ్తున్నాం, ఆ మార్గంలో మనకి సరిగ్గా లేకపోతే ఇంకొక మార్గం బ్రతకడానికి బోల్డెన్ని పనులు ఉన్నాయి చేసుకుంటే. ఒకటే పని కాదు. ఇప్పుడు నేనున్న ఒకప్పుడు టైలరింగ్ చేసేవాడిని. టైలరింగ్లో మనకి సరిగ్గా అవకాశం ఉంది, వాస్తవానికి ఉంది. నాకు నా ఆర్థిక ఇబ్బందులు బట్టి నేను టైలరింగ్ షాపు పెట్టలేక నేనే ఫెయిల్ అవ్వటం అంటే ఏంటంటే సరిగ్గా షాపు అద్దెలు కట్టుకోలేక నా కుటుంబాన్ని బట్టి నేను పెట్టుకోలేకపోయా. మరి ఇప్పుడు పొడేళ్ళలో కొంచెం సెట్ అయ్యా. ఎందుకంటే అదే చేయాలి, అది చేయకపోతే నా పని అయిపోయింది, నాకు ఇంకా భవిష్యత్తు లేదని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. ఇంకొక మార్గం ఉంటుంది. ఏ దానికైనా ఒక దాంట్లో మనకి బాధ కలిగింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అనుకున్నప్పుడు అది వదిలేసి కొత్త మార్గాన్ని ఎంచుకోవటమే అంతే. అంతేగాని వేరే ఆలోచన చేసి అసలు బాధపడాల్సిన అవసరం లేదు. బ్రతకడానికి మనకి ఆశ పట్టుదల ఉంటుంది చాలు. బోళ్ళని పనులు ఉండి చక్కగా ఇలాంటి పొడేలు మేపుకున్నా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. లక్షల వ్యాపారాలు చేసుకోవచ్చు దీంట్లో నుంచి. ఎవరైనా సరే నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరైనా చదువుకున్న పిల్లలైనా
ఉద్యోగాలు వ్యాపారం చేసే వాళ్ళైనా అప్పుల్లో ఉండి అప్పుల్లో నష్టాలు ఒక 10 లక్షలు అప్పైపోయి నేను అప్పుల్లోకి డబ్బులు కట్టలేదు, నేను చచ్చిపోవాలి అట్లా ఆలోచించవద్దు, తప్పది. ఎందుకంటే మనం బ్రతకగలం, మన మంచితనాన్ని బట్టి ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు, ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో మెయింటైన్ చేసుకుంటే ఇట్లాంటి పొడేళ్ళు నెలకి 20,000 కానీ స్టార్ట్ అయ్యి దాదా నెలకి 20,000 మనం దాని మీద జాగ్రత్త చేసుకుని కొంచెం జాగ్రత్త ఒక సంవత్సరం పోయిన తర్వాత ఒక 50,000 రూపాయల అమౌంట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఎక్కువగా చాల్తీలు ఎక్కువ కొనుక్కునే కొంది మనకు ఆదాయం ఎక్కువ వచ్చింది. లేదు కొంచెం డెవలప్ అయిన తర్వాత ఒక 2 లక్షల రూపాయలు పెట్టి కానీ కొనుక్కుంటే పిచ్చి ఆదా వచ్చింది, ఎక్స్ట్రా ఆదాలు వస్తాయి. ఆ రకంగా మన ఈ అప్పులను తీర్చుకోవచ్చు. అసలు ఎవరైనా భూమి మీద ఎవరైనా సరే చనిపోవటం అనేది తప్పు. మనకి ఈ పని కాదు ఇంకో పని, ఏ పని కాకపోతే పొడేలు కాచుకోవచ్చు, గొర్రెలు కాచుకోవచ్చు, తప్పేం లేదు. గొర్రెలు కాసుకుంటే ఏం తప్పకే. నా సలహా ఏంటంటే ఎవరైనా సరే బాధపడి ఎవరో ఏదో అంటున్నారు ఒకరితో మనకెందుకు, మన భవిష్యత్తుని మనం దారి చూసుకుంటే సరిపోయింది. తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎవరైనా అనబాకండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. వాళ్ళకి ఏంటంటే మీరు చెప్పే మంచి ధైర్యాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ మంచి ఫ్యూచర్ వెళ్ళగలుగుతారు. అంతేగాని మీరు భయపెట్టి నీ డబ్బులు పెట్టారా నువ్వు వేస్ట్ రా అని ఎవరైనా అనబాకండి దయచేసి. ఇది నా సలహా. ఎవరైనా భూమి మీద బాధపడాల్సిన అవసరం లేదు, చేసుకుంటే చాలా పనులు ఉన్నాయి, అందులో ఇది ఒక పని. గొర్రెలు కాచుకుంటే డబ్బులు బాగానే వస్తాయి. ఎందుకంటే నేను దాంట్లో అనుభవంతో చెప్తున్నాను. నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను, ఇబ్బంది లేదు. ఇది నా సలహా.